Forecasting in Excel. A glimpse into tomorrow. Forecasting అంటే ఏంటి? Forecasting in Excel is the process of predicting future values based on historical data using built-in tools like the forecast sheet, forecast.ets function and trend lines. It transforms past patterns into future forward-looking insights. సింపుల్ మాటల్లో చెప్పాలంటే మీకు బిజినెస్ ఉన్నది, సంవత్సరం అంతా సేల్స్ చూసిర్రు 2024లో. 2025లో మీ సేల్స్ ఎట్లా ఉంటాయి ఒకసారి మీరు ఊహిస్తే, ఫలానా నెలలో చాలా ఎక్కువ సేల్స్ అయినాయి, మళ్ళీ కొన్ని 3-4 నెలలు స్టడీగా ఉన్నాయి, సడన్గా డిప్ అయింది మేలో, మళ్ళీ జూన్ జూలై తర్వాత పికప్ అయింది, ఇయర్ ఎండింగ్లో మళ్ళీ స్టడీగా అయిపోయింది అని మీరు చెప్తారు. అదే ఇది బిల్ట్-ఇన్ టూల్స్ను ఉపయోగిస్తుంది. ఫోర్కాస్ట్ షీటు, ఆ ఫంక్షను ఏం ఫంక్షన్ అది, forecast.ets అనే ఫంక్షను ట్రెండ్ లైన్స్ చూసి చెప్తుంది. బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటా అంటే 2024లో డేటాను చూసి 2025 చెప్తుంది. మనం కనుక ఎట్లయితే ఊహించినామో, మనం ఏం చూస్తాం, ఎన్నో కండిషన్స్ చూస్తాం. ఆ కండిషన్స్ అన్నింటిని చూసి మనం చెప్తాం, కానీ అక్కడ అన్ని కండిషన్స్ చూడదు. దీనివల్ల మనకేం ఉపయోగం? ఈ ఫోర్కాస్టింగ్ షీట్ వలన మన ఇన్వెంటరీ ప్లాన్ చేసుకోవచ్చు. ఏ నెలలు అయితే ఎక్కువ అమ్ముడుపోతాయో, ఏ వస్తువులు అయితే ఎక్కువ అమ్ముడుపోతున్నాయో మనకి హిస్టారికల్ డేటా ఉంది కదా, దాన్ని బట్టి దాని ఇన్వెంటరీని మనం కొనుక్కోవచ్చు, స్టోర్ చేయొచ్చు, రెడీగా ఉంచుకోవచ్చు. అదేవిధంగా మ్యాన్ పవర్, మామూలుగా అయితే ఒక్కళ్ళైతే సరిపోతారు సేల్స్ పర్సన్స్ అనుకుంటే, ఈ పీక్ వాల్యూస్ ఉన్నప్పుడు మరి ఎంతమంది, ఆ 2-3 నెలలు ఒక ఇద్దరిని పెట్టుకుంటే సరిపోతుంది అని మనం ప్లాన్ చేసుకుంటాం. ఈ రకమైన ప్లానింగ్ కోసం ఈ ఫోర్కాస్టింగ్ డేటా ఉపయోగపడుతుంది. పాస్ట్ను ఆధారం చేసుకొని ఫ్యూచర్లోకి తొంగి చూడడం అంటే ఇదే. ఇది ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, దీనికి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.